బ్రేకింగ్ న్యూస్. చైనా మాంజాకు మరో ప్రాణం బలైంది. సరదాగా ఎగరవేసే పతంగులు కొంతమంది పాలిట మృత్యు పాశాల్లాగా మారుతున్నాయి. తాజాగా కూకట్పల్లిలో చైనా మాంజాతో 5 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. సంక్రాంతి ముగిసినా కూడా ప్రమాదాలు ఆగడం లేదు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా చైనా మాంజా వాడకాలు తగ్గడం లేదు. ఇప్పటికే చైనా మాంజా కారణంగా చాలా మంది ప్రమాదాల బారిన పడ్డారు. చైనా మాంజాకు మరో ప్రాణం బలైపోయింది. తాజాగా కూకట్పల్లిలో చైనా మాంజాతో 5 ఏళ్ల చిన్నారి మృత్యువాత పడింది. సంక్రాంతి ముగిసింది అయినా కూడా చాలా చోట్ల ఇంకా గాలిపటాలు ఎగిరేస్తూనే ఉన్నారు. చైనా మాంజా ఉపయోగిస్తున్నారు. ఆ చైనా మాంజా వాడకంతో ఒక 5 ఏళ్ల చిన్నారి మృత్యువాత పడింది. మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం ఇస్తారు. అనిల్, ఎక్కడ జరిగింది ఈ ఘటన? 5 ఏళ్ల చిన్నారి మృత్యువాత పడింది చైనా మాంజా ద్వారా. ఈ ప్రమాదం ఎప్పుడు జరిగిందని చెప్తున్నారు? రాజేష్, సంక్రాంతికి సంబంధించి పతంగులు ఎగరేసే క్రమంలో చైనా మాంజా కారణంగా ప్రమాదాలు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి అని చెప్పాలి. అలాంటి ప్రమాదమే ఈ రోజు మరోసారి తాజాగా చోటు చేసుకుందని చెప్పాలి. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్ వద్ద చిన్నారి 5 ఏళ్ల చిన్నారిని చైనా మాంజా బలి తీసుకుందని చెప్పాలి. మృత్యువాత పడుతున్న పరిస్థితి, దీనికి సంబంధించి వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి అధికారులు చర్యలు తీసుకుంటున్నా కూడా మరోసారి తాజాగా 5 ఏళ్ల పాప ప్రెజెంట్ మృత్యువాత పడింది, చనిపోయిందని చెప్పాలి. ఇందులో భాగంగానే తాజాగా మనకు అందుతున్న వివరాల ప్రకారం ఆ పాప విషయానికి వస్తే బైక్ పైన ఫ్యామిలీ తోటి వివేకానంద నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ నివాసానికి వెళ్తున్న క్రమంలో బైక్ పైన ఒక్కసారిగా వెళ్తుంటే వెనక నుంచి చైనా మాంజా తగిలి ఆ తర్వాత గొంతుకు చుట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గొంతుకు చుట్టుకున్న తర్వాత పాప అరవడంతో పాపని చూడగా గొంతుకి కంప్లీట్ గా చైనా మాంజా చుట్టుకోవడం, ఆ తర్వాత తను మార్గ మధ్యంలోనే చనిపోయినట్టుగా కూడా డాక్టర్లు నిర్ధారించారు. హాస్పిటల్కి తీసుకుపోయిన అనంతరం తను చనిపోయినట్లుగా అధికారులు కూడా చెప్పడం జరిగింది, డాక్టర్లు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తీవ్ర రక్తస్రావంతో తను హాస్పిటల్కి తరలించగా చనిపోయినట్టుగా డాక్టర్లు గుర్తించారని చెప్పాలి. నిస్వాదియా అనే పేరు కలిగిన ఈ పాప 5 ఏళ్ల పాపకు సంబంధించి ప్రెజెంట్ మృత్యువాత పడిందని చెప్పాలి. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రెజెంట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు తరచుగా కాకుండా రోజు కూడా, అంటే ఈ రీసెంట్ టైమ్స్ లో సంక్రాంతి సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సంక్రాంతి ముగిసినా కూడా మళ్ళీ ఈ పతంగులకు సంబంధించినటువంటి చైనా మాంజా వాడకంతో ప్రెజెంట్ ఇలాంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి అని చెప్పాలి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా ఈ విధమైన అనిల్, అయితే అది ఎక్కడ మాంజా ఏ ప్రాంతంలో ఉపయోగించినట్టుగా తెలుస్తోంది? మాంజా ఉపయోగించిన వారిని గుర్తించే అవకాశం ఉంటుందా? ఎస్ రాజేష్, మీరు చెప్పినట్టుగా ఇవి వాళ్ళు హైవే మీదుగా వివేకానంద నగర్ కాలనీ సైడ్ వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రెసెంట్ అయితే అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా, అంటే సీసీ ఫుటేజ్ ఆధారంగా ఏమైనా గుర్తించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పతంగులు ఎగరేసే వాళ్ళు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళ లేదా ఇతర ప్రాంతాల్లో పతంగులు ఎగరేసినా కూడా అది తెగి ఇటుగా వచ్చి, అంటే వేరే ప్రాంతంలో వచ్చి కూడా పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఎవరు వేశారనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ చైనా మాంజా వాడకం అనేది నిషేధం అయినా కూడా చాలా మంది వినియోగదారులు ఆ చైనా మాంజాని దొంగతనంగా కొనుగోలు చేయడం, ఆ తర్వాత ఎగరవేయడం అనేది చేస్తున్నారు. అమ్మకందారులు కూడా దొంగచాటుగా ఈ విక్రయాలు అనేవి చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించే బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసినా కూడా, అధికారులు చర్యలు తీసుకున్నా కూడా, ఈ విధంగా ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి, ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి హెచ్చరికలు చేసినా కూడా వినియోగదారులు కావచ్చు, అంటే అమ్మకందారులు దొడ్డిదారున వీటికి సంబంధించి అమ్మకాలు జరుగుతుంటే కొనుగోలుదారులు కూడా అదే విధంగా ఆశతోటి ఈ చైనా మాంజాని కొంటున్నారని చెప్పాలి. కొనుగోలుదారులు కొన్న తర్వాత దానికి సంబంధించి పర్యావరణాలు ఎలా ఉంటాయి, అంటే చైనా మాంజా వాడకం వల్ల ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా కూడా చైనా మాంజాని వాడడం, ఆ తర్వాత ఈ విధమైనటువంటి ప్రమాదాలు అనేవి జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. 5 ఏళ్ల పాపని చైనా మాంజా బలి తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రెజెంట్ కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి రాజేష్. రైట్, థ్యాంక్ యూ అనిల్.